సార్ గారికి స్వాగతం సుస్వాగతం. మరియు జనసేన నాయకులైనటువంటి వాసిగిరి మణికంఠ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీ గుమ్మనూరు నారాయణ స్వామి సార్ గారికి స్వాగతం. స్పెషల్ కాన్స్టిట్యుయెన్సీ ఆఫీసర్ అయినటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారికి వేదికను ఆలోచించగా కోరుకుంటున్నాము. అదేవిధంగా నాయకులైనటువంటి బండారు ఆనంద్ గారికి, శ్రీ కృష్ణారెడ్డి గారికి, వెంకటేష్ సార్ గారికి, మస్తానప్ప గారికి, మరియు మాజీ ఎంపీ రామయ్య గారికి అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మీరంతా ఎన్నికి రావాలన్నా ఎంపీడీఓ సార్ గారికి, సార్ గారికి గ్రామస్తులు కొంచెం సహకరించేందుకు కూర్చోవలసిందే కోరడం అనేది. దయచేసి అందరూ ఈ స్టేజ్ నుంచి కొద్దిగా అందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూటమి ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024 ను ప్రవేశపెట్టాం. దీనికి కొనసాగింపుగా ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో, అనగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీయరానిది. ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా, వారి బిడ్డల భవిష్యత్తుకు ప్రధాన ఆసరా. అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు. అయితే గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో భూ కబ్జాలు, రికార్డుల మార్పులు, రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ప్రజలు తీవ్ర క్షోభ అనుభవిస్తున్నారు. ఎన్నడూ లేనట్టుగా సృష్టించిన భూ సమస్యలు పరిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణను తలపెట్టాం. భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరించాలనేదే మా ఉద్దేశం. సదస్సుల నిర్వహణ క్రమం ఇలా: గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు బృందం ప్రతి రెవెన్యూ గ్రామానికి సందర్శిస్తుంది. ఈ సమయంలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలు భూ యజమానులు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గ్రామ లేదా మండల స్థాయి పిటిషన్లను పర్యవేక్షిస్తారు. అధికారులు నిర్దేశించిన సమయంలోనే దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. అన్ని పిటిషన్లు ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టులో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విండో నందు ఆన్లైన్లో నమోదు చేస్తారు. అడంగలు 1B రిజిస్టరు 22A జాబితాలను అందుబాటులో ఉంచుతారు. 2019కి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి పరిశీలిస్తారు. వక్ఫ్ శాఖల మండల గ్రామ స్థాయి అధికారులు హాజరవుతారు. నంబర్లలో మార్పులు, వారసత్వం పేర్ల నమోదు, సరిహద్దు సమస్య, భూ విస్తీర్ణంలో తేడాలు, రీసర్వే రికార్డుల్లో నమోదైన తప్పులు, కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములు, అసైన్లు, చుక్కల భూములు, పరాధీనం వంటి వాటిపై వినతులు తీసుకుని పరిష్కారం చూపుతారు. గత ప్రభుత్వం అహంకారంతో తమ బొమ్మలు ముద్రించుకున్న పాసు ముద్రతో కొత్త పాసు పుస్తకాలు ఇచ్చే ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టాం. ప్రభుత్వం ఆస్తుల రక్షణ మన ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. మీకు జీవనాధారమైన మీ భూమికి భద్రత కల్పించే బాధ్యత నేను కూడా స్వయంగా రెవెన్యూ సదస్సులకు హాజరవుతాను. ఈ సదస్సును రాష్ట్ర ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. భవిష్యత్తు కాంక్షించే కూటమి ప్రభుత్వానికి ఇప్పటికీ మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది. ఆ అర్జీలను ప్రజల నుంచి తీసుకున్నటువంటి ఆ యొక్క సమస్యలు ఉన్నటువంటి అర్జీలను మేము తీసుకొని ఆ యొక్క అర్జీలను PGRS పోర్టల్లో దాన్ని నిక్షేపించి
దాని గడువు లోపలగా ప్రత్యేకంగా విఆర్ఓలు అయినా కానీ విఎస్ గ్రామస్థాయి అధికారులు వాళ్ళు వచ్చి ప్రతి ఒక్క అర్జీని గ్రామ స్థాయిలో వచ్చి ఫీల్డ్ స్థాయిలో గడువు అంటే డిపెండ్ సార్. అది ఒక అర్జీ ఏమైతుందో 45 days, కొన్ని సమస్యలు 60 days కూడా వస్తాయి సార్. అవి కూడా సమస్యలు అంటే ఓకే మన వాళ్ళు తెలియాలి కదా. సాగుతో పాటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారు సార్. మాతో పాటు ఎండోమెంట్ ల్యాండ్స్ లో ఏమన్నా కన్సాలిడేట్ చేసుకుంటాం సార్. అదేవిధంగా సెక్షన్ 22 ఫైల్స్ ఉన్నా కానీ ఏమన్నా గవర్నమెంట్ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లిస్టుల్లో ఉన్నా అది ఏమైనా కానీ మేము దాన్ని 45 days లోపల పరిష్కారం అయితే చేస్తాం. ఎండోమెంట్ నుంచి ఎండోమెంట్ నుంచి వచ్చినటువంటి అధికారులు రకంగా ఉంటే ఏ రకంగా మన ఇప్పుడు వారసత్వం నుంచి భూములు కొన్ని ఎండోమెంట్ కానీ వేసి చెప్తే బాగుంటుంది. నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారికి, వేదికను అలంకరించిన కార్యక్రమానికి విచ్చేసిన గుండాల రెవెన్యూ గ్రామ ప్రజలకు, పత్రికా విలేకరులకు, వివిధ శాఖల అధికారులకు సార్, ఈ రెవెన్యూ సదస్సులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శాఖతో పాటు దేవాదాయ, అటవీ, వక్ఫ్ శాఖల 2024 నుంచి షెడ్యూల్ ప్రకారం ప్రారంభమైన ఈ సదస్సుల్లో నిత్యము పాల్గొంటున్నాం సార్. శాఖకు ఉంది సార్. 2007లో మన సొంత భూములకైతే డాక్యుమెంట్స్ ఇతరత్రా ఉంటాయి సార్. దేవాలయ భూములకు రెవెన్యూ రికార్డ్ ప్రకారమే నిశ్చితం చేసుకోవాలి. కాబట్టి రిజిస్ట్రేషన్ శాఖలోని సెక్షన్ 22A అమెండ్ చేస్తూ దేవాదాయ మరియు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములను సంబంధిత సబ్ రిజిస్ట్రార్లకు ఆ లిస్టు పంపించడం, ఆ యొక్క నివేదికలు తయారు చేసినప్పుడు ప్రైవేటు భూములు కూడా జాబితాలో శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగస్వామ్యం చేసింది సార్. ప్రతి ప్రారంభంలో మండలంలో క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉన్నాం సార్. ఈ గ్రామానికి సంబంధించి ఇక్కడ దేవాలయ భూమి అయితే గుండాల తాండాలో ఎక్కడ ఏమీ లేదు సార్. మాకు 20 తప్పిదాల వల్ల జరిగి పొరపాటున పడ్డవి తప్పనిస్తే మిగతా సమస్యలు ఎక్కడ లేవు సార్. ఈవో లేనటువంటి దేవాలయకు చెందినటువంటి భూములను ఆయా గ్రామాల్లో పెద్దలే కౌలుకిచ్చి అక్కడ అర్చక స్వామిని ఏర్పాటు, రాత్రికి సున్నపూతలు, ఆంజనేయ స్వామి దేవస్థానం అయితే హనుమాన్ జయంతికి సున్నపూతలు, వాళ్ళకు దీపదీపం చేయడం అన్నది నడుస్తుంది సార్. మిగతా మా ఈవోల పరిపాలనలో ఉన్నవి మేము నిర్వహిస్తున్నాం సార్. ఇంకో విషయంలో సార్, మనం ఎండోమెంట్ భూముల్ని ఏలాలేసి ఏడాల్లో పాడింటారు. ఆ డబ్బుని ఆ గ్రామానికి సంబంధించిన కమిటీ ఉంటుంది, ఎండోమెంట్ కమిటీ. డెవలప్మెంట్ చేయాలంటే ఆ డబ్బుతో డెవలప్మెంట్ చేసేదానికి, కానీ ఆ డబ్బును మనము రెవెన్యూ దీనికి ఎండోమెంట్కి పంపిస్తున్నాం. ఎండోమెంట్ నుంచి టెంపుల్ కి సాధ్యమైనంత వరకు ఎక్కడ కూడా సమాధానం చెప్పు సార్. ప్రతి దేవాలయానికి సంబంధించి రూములు, స్థలాలు వచ్చినటువంటి ఆదాయం కావచ్చు సార్.
గ్రామంలో బ్యాంకు లేకుంటే పక్క బ్యాంకు ఖాతాకు జమ చేయడం జరుగుతుంది సార్. అక్కడ ఏది అర్చకు ప్రకారం ఏవైనా కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తే కూడా ఏసీ గారి అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో ఉంటాయి సార్. ఇప్పుడు లేటెస్ట్ ఆర్డర్ ప్రకారం 15 lakhs వరకు జిల్లా అధికారికి, కర్నూలు డీసీ గారి ఆధీనంలోనూ 50 లక్షల నుంచి 1 కోటి వరకు ఆదాయం చెప్పి తిరుపతి ఆర్డర్ చేసి సార్ 1 కోటి పైన ఉన్నవి కమిషనర్ గారి కంట్రోల్లో ఉంటాయి సార్. కమిటీలు అన్నవి లేవు సార్. చిన్న చిన్న టెంపుల్ కు అక్కడ ఉన్న గ్రామ పెద్దల సహకారంతోనే ఏ పని చేయాలన్నా కూడా వాటికి నివేదిక ఆ యొక్క బ్యాంక్ ఖాతాల నుంచి డ్రా చేసి వాళ్ళకి ఇవ్వడం అన్నది మెయింటైన్ చేయడం జరుగుతుంది సార్. వాళ్ళకి ఎండోమెంట్ డబ్బులు వాడుకుంటున్నాము సార్. ఇచ్చేదానికి ఆ డబ్బులు వాడుకునే దానికి మీరు అవకాశం ఇస్తారా? అవును సార్, దానికి ఇస్తారు సార్. అలా లేని ఎడల మనకు CGF అనే ఒక అకౌంట్ ఉంది సార్, సర్వశ్రేయో నిధి. దానికి 20% ఇస్తుంది సార్. తమ దృష్టికి తెలుసు సార్, మనం దేవనకొండ కౌలుట్లలో అక్కడ 1 crore వరకు పెట్టడం, నెల్లూరు శాసనసభ్యులుగా తమరు ఇచ్చిన సిఫారసు లేఖ మేరకు అక్కడ 1 కోటి రూపాయలు మంజూరు అయింది సార్. అదేవిధంగా మన గద్దెరాల మారెమ్మ టెంపుల్లోనూ అయింది సార్, సేమ్ స్కీమ్ కింద అక్కడ అంత డబ్బు 80 lakhs గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది సార్. నాకు తెలిసిన సమాచారం మేరకు 2 days బ్యాక్ కౌలుట్ల చెన్నకేశ్వర టెంపుల్లో కూడా వర్క్ జరుగుతుంది. రైట్. అక్కడ ఈ గుంటకల్ నియోజకవర్గం సంబంధించిన దేవాలయాలు కూడా ఆ రకంగానే మేము డెవలప్మెంట్ చేసేదానికి మేము ముందుకు వస్తాం. ఓకే సార్. శంకర్ల గ్రామంలో తమరు చెప్పినట్టే సార్, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామస్తులు తమ 1,30,00,000 ఎస్టిమేట్ వచ్చింది సార్. దానికి 20% కట్టాల్సింది గ్రామస్తులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సార్. అవి ఎస్టిమేట్లు కూడా కమిటీకి మన దేవాదాయ శాఖ అమాత్యులు వారే చైర్మన్ గా ఉంటారు సార్, వారే మంజూరు చేయాలి సార్. స్థానిక శాసనసభ్యుల సిఫారసు మేరకు ఆ మొత్తం మంజూరు చేయడం, వర్క్ రూల్స్ ప్రకారం ఆన్లైన్ టెండర్లు పిలవ. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా దేవాదాయ పైన ఎవరికైనా ఈ గ్రామంలో? ఏం లేదు సార్. నేను ఇంకొక విషయం చదువుతాను. వీటిలో ధూపదీప నైవేద్యం మనకు స్కీమ్ ఉంది సార్, ఆలయాలకు ఏది లేని వాటికి. అక్కడ పెద్ద ఆయన ఉన్నాడు సార్. ఇక్కడ నక్కందొడ్డి తాండా, గూండాల తాండాలో గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో నేను ప్రతి ఆలయాన్ని సందర్శించి వాళ్ళు అర్జీలు పెట్టారు సార్. ఆ అర్జీలకు ప్రతి పంపాను సార్. కానీ ధూపదీప నైవేద్యం నార్మ్స్ ఏంటంటే సార్, అది 25 సంవత్సరాల క్రితం నిర్మించి ఉండాలి, అంటే జస్ట్ పురాతనమైంది ఉండాలనేది గవర్నమెంట్ ఆబ్జెక్ట్. 2.5 ఎకరాల తరి భూమి, 5 ఎకరాల మెట్ట భూమి ఉంటే అది నార్మ్స్ లోకి రాదు సార్. ఈ విజిట్ చేసిన అన్నింటికీ రాశాం, కానీ ఇవి దేవాలయాలకు నివేదిక పంపించడం అనేది జరిగింది సార్, మన మండలానికి సంబంధించి సార్. ఆ నార్మ్స్ లో ఉంటే 5,000 రూపీస్ పర్ మంత్ వాళ్ళకు పురాతన ఉన్న దేవాలయాలు. అవును సార్, అవును సార్. దానికి మాత్రమే మనము అది దేవాదాయ శాఖలో పబ్లిష్ అయ్యి 20 సంవత్సరాల క్రితం అంటే ఆల్రెడీ పబ్లిష్ అయి ఉంటుంది సార్. అటువంటి వాటికి మాత్రమే ఎక్స్టెండ్ చేస్తున్నారు సార్. ఇక్కడ తాండాలో 2 టెంపుల్ ఉన్నాయి, గుండాలో సుంకులమ్మ టెంపుల్ ఒకటి, నాకందొడ్డి. ఇలా 10 temples కు లాస్ట్ ఇయర్ ఆగస్టులో ప్రపోజల్ పంపించి ఇప్పుడు ఇటీవలనే మన ప్రభుత్వం 5,000 ఉన్న వారికి 10,000 రూపాయలు పెంచి 1వ నైవేద్యం ఉన్నటువంటి ఆలయ అర్చక స్వాములకు అందరికీ అమౌంట్ పంపడం అన్నది జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. మీ ద్వారా దేవాదాయ శాఖ సంబంధించి అన్ని వివరించడం జరిగింది సార్. ధన్యవాదాలు. రైట్. మీరు అడుగుతున్నారా? గుండాలది గుండాల 2 పీర్ల మండమే ఇవి. 2 ఊర్లో పీర్ల సాములు ఉన్నారు, 2 ఊర్లో పీర్ల సాములు చేస్తారు. ఇప్పుడు ఆ వ్యవసాయం అంతా ఎవరు చేస్తున్నారు? ఆ వ్యవసాయం అంతా ఇప్పుడు ప్రజెంట్ అయితే గుండాల వాళ్ళే చేసుకుంటున్నారు. డబ్బులు దానికి ఏమైనా యాలబాట్లో ఏమైనా డబ్బులు ఉంటాయి? ఏం అటువంటి ఏం లేవు. మరి అది ఎట్లా వాళ్ళకి
అంటే అవును. ఓకే, ఈ పాయింట్ ఏం లేవు. రిమైనింగ్ ఏదైతే ఉందో 722.03 ఎకరములు గవర్నమెంట్ రిమైనింగ్ ఎక్స్టెంట్ గా ఉన్నది. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్, ఎండోమెంట్ ల్యాండ్స్ అయితే ఏమి ఇస్తున్నారు లేదు. గ్రామ కంఠం ఒక సర్వే నంబర్ 60 అనేది ఫస్ట్ నువ్వు దానికి అధికారికంగా నీ భూమి అన్నప్పుడు మనం నీళ్ళ తర్వాత తెచ్చుకున్నాం. సరే నంబర్ 158కి 58 తేడా 100 ఇంకా ఎక్కువైపోయా. అంటే 1 అనేది ఎత్తేసినారు. ఆ ఎత్తేసింది ఎవరు అంటావు? దీనికి ఏం చెప్తారు డిప్యూటీ తహసీల్దార్ గారు? మీ యొక్క సమస్య అనేది ఇప్పుడు మీరు అడ్వర్ట్ పొజిషన్ లో ఉంటారు. సరే సరే, ఇప్పుడు దానికి ఇప్పుడు నీ ఎదురుగానే సమాధానం అడుగుతుంది. సో మీ యొక్క భూమి పట్టా భూమి, అదే గవర్నమెంట్ అసైన్మెంట్ భూమి, పట్టా భూమి. ఓకే ఓకే ఓకే. ఈ యొక్క పట్టా భూమి మీకు సర్వే నంబర్ 158 సర్వే నంబరు మీది. అయితే మీకు వెబ్ ల్యాండ్ లో ఏముంది? తహసీల్దార్ ఇంకోటి 158 తర్వాత 159 అని అది సీరియల్ గా ఉంటుందా? సర్వే నంబర్ ఉండదు సార్, అదే డిఫరెంట్ ఉంటుంది. అంటే 58తో నుంచి ఒకసారి 158 పోవచ్చు. అక్కడి నుంచి మరి అవును సార్, ఒకటే సర్వే నంబర్ కూడా రావచ్చా? సన్నప్పుడు ఇలా అమ్మాయి చనిపోయారు. కానీ మీ బాబు ఎన్నో పనులు అన్నీ అడిగింది. నేను మా భూమి మా అమ్మాయి లేదు, మా పరిస్థితి ఎవరు లేరు, ఉన్నాయి కానీ ఎవరు పట్టించుకోరు. ఆ పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయా? మొగలు వేరే రావడం లేదు. తహసీల్దార్ ఇప్పుడు పాస్బుక్ ఉంది, ఆన్లైన్ లో కూడా పొలంలో వీళ్ళే ఉన్నారు, ఆన్లైన్ లో లేదు. మరి ఈ పాస్బుక్ చూసి ఆన్లైన్ లో ఎక్కించడానికి వేరే వాళ్ళ పేరు పైన కూడా లేదు. అది మీ పైన ఎక్కియచ్చు కదా? పత్రాలు అనేది ఎన్నో మా తాతలు ఉన్నాయి, నా పేరు పైన ఉంది. పత్రాలు తీసుకుంటే మా తాతలు ఎక్కడి నుంచి చెప్పాలి? పత్రాలు కాదు, ఈ పాస్బుక్ ఎప్పుడు ఇచ్చింటారు? ఈ పాస్బుక్ తయారు కావాలంటే రిజిస్ట్రేషన్ లో ఉండి అగ్రిమెంట్ మూలకంగా కావాలా, లేదా ఏదో అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళే. ఇప్పుడు ఎట్లా అంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం భూమి వేరే చేయలేకపోరంటే ఆ బ్యాగ్లో కూడా భయం, వాళ్ళంటే మనం పోగు తప్ప అనే నియస్తుండే. ఇప్పుడు అట్లా కాదు, మనము ఎవరు ఇంకో పేరు ఉన్నది, దాని మ్యాన్సిపల్స్ ఇంకో పేరు ఇచ్చేటట్లు ఉంది పరిస్థితి. కాబట్టి ఆ రోజుల్లో ఈ పాస్బుక్ కి ఒక రకంగా వాల్యూవే ఉన్నది. అంటే నా భూమి నేనే పాస్బుక్ చేర్చుకోవాలనేది ఉంటా, కానీ వేరే భూమి పాస్బుక్ చేర్చుకోవాలనేది కూడా ఎవరు కూడా ఉండరు. అయినా కూడా రెవెన్యూ తరఫున ఆ గ్రామంలో ఉన్న తలారీగా కావచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో పొలం చుట్టుముట్టున్న పొలంలో ఉండొచ్చు, వాళ్ళని కనుక్కొని లేదు తాత ముత్తాతల నుంచి వీళ్ళే ఉన్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని పంచాయతీ తీర్మానం తీసేసుకొని మీరు ఎక్కించే
జవాబుదారి తీసుకోండి. దీనికి రిజిస్టర్ డాక్యుమెంట్స్ కావాలంటే ఎక్కడ నుంచి చేస్తారు? అప్లై చేసుకున్న సబ్ ఆఫీస్ లో మాన్యువల్ ఈసీ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినాయి అనేసి ఆ సర్వే నెంబర్ చెప్పేస్తే వాళ్ళ ఆర్హెచ్ ఈసీ మాన్యువల్ అన్ని మొత్తం అని వాళ్ళకి ఇస్తారు సార్. అంటే గడువు లోపల అవి తీసుకొని మేమంతా వెరిఫై చేస్తాం సార్. ఎవరు నీకు దోసుడికి ఏమన్నా ఓటు అడిగేకి నువ్వు బయట పోయినా నువ్వు ఓటు అడిగేకి నీకు ఇంకోసారి అధికారం కావాలనుకుంటే నువ్వు మరి ఆయన ఓటు అడిగేకి పోవాలనుకున్నప్పుడు ఆయన తోలుకు పోయి ఏం కావాలి ఎక్కడ సమస్య ఎక్కడ రిజిస్టర్ ఆఫీస్ ఎస్ఆర్ఓ దగ్గర పోయి ఈసీ ఆర్హెచ్ తీసుకోండి, ఈసీ తీసుకోండి, మాన్యువల్ వేసి అప్లై చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. అవి తీసుకొని వచ్చి మా ఆఫీస్కి ఇచ్చేస్తే అది మొత్తం వెరిఫై చేసి వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళే రైట్ఫుల్ ఓనర్స్ అంటే ఖచ్చితంగా వాళ్ళ పేరు కింద మేము పట్టదారు పాస్బుక్ ఇస్తాం. అది నేను చెప్తాను. ఓవర్ ఓటు అడిగే యాక్షన్ తీసుకోండి. అన్ని సమస్యలు కొట్టే పూర్వం నువ్వు కూడా ఇట్లా ఇవి తీసుకోవాలి. తండనందు మొట్టమొదటిసారిగా అంగన్వాడీ కేంద్రం ప్రారంభించడం అంగన్వాడీ కేంద్రం దాదాపుగా గత 2014 నుంచి 19 వరకు ఉన్న టైంలో మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న టైంలో శంకుస్థాపన చేయడం, భూమి పూజ చేయడం జరిగిన తర్వాత గత 5 సంవత్సరాలు ఉన్న పరిపాలనలో ఏ ఒక్క రోజు కూడా ఈ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన దాఖలు లేవు. అది అలాగే నిర్వీర్యంగా ఉండిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి మరి 24వ సంవత్సరం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 7 నెలల తర్వాత ఈ అంగన్వాడీ కార్యక్రమం నా ద్వారా ప్రారంభించడం నాకు సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఈ అంగన్వాడీ కేంద్రంలో కూడా నిరుపేద కుటుంబాలు, ఎంతోమంది అక్క చెల్లెమ్మలు వారి బిడ్డలను ఒక ఆడపడుచు 9 నెలలు గర్భిణీగా ఉండి ఆ చెల్లెమ్మ కాన్పైన తర్వాత 2 సంవత్సరాలు పోషించిన తర్వాత 3వ సంవత్సరమే అంగన్వాడీ కేంద్రానికి పంపించి ఆ అంగన్వాడీ కేంద్రంలో అక్కడున్న ఆయా కావచ్చు, టీచర్ కావచ్చు, సొంత బిడ్డలుగా చూసుకునే వ్యవస్థ మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు పెద్ద తీసుకున్నాడని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను చూశాను అంగన్వాడీ కేంద్రం పోయిన తర్వాత ఆ కేంద్రంలో ఆ పసిపిల్లలకి ఇంట్లో మనం ఎలాగా పోషించాలి, కన్న తల్లిదండ్రులకి ఏ రకంగా బాధ్యత ఉందో మన ప్రభుత్వం కూడా ఆ బాధ్యత తీసుకొని ఆ అంగన్వాడీ కేంద్రాలు నిర్మించి వారికి ఆయాతో పాటు ఒక టీచర్గా నియమించి అన్ని విధాలుగా సౌకర్యం కల్పించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద అనేది మనందరం తెలుసుకున్న విషయం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి ఈరోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలు కూడా ఎంతోమంది కూడా అన్ని రకాలుగా గ్రామ అభివృద్ధి కాకుండా రైతన్నులు కానీ అందరూ కూడా మంచి రోజులు వచ్చాయి, మంచి భవిష్యత్తు ఉంది అనే రకంగా ఈరోజు 7 నెలల ప్రభుత్వం కొనసాగుతుంది. కాబట్టి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు 2వ కార్యక్రమం మీ భూమి మీ హక్కు. అంటే మీ భూమి మీ హక్కు అంటే తరతరాలుగా తాత ముత్తాతల నుంచి వచ్చిన భూముల్ని మీ హక్కు ద్వారా తీసుకోండి. ఆ భూమి ఎవరు సొత్తు కాదు, మీ తరతరాల నుంచి వచ్చిన
మీ వంశం నుంచి వచ్చిన మీ హక్కు అనే విధంగా ఈరోజు మన ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు పెట్టడం కూడా చాలా గొప్ప విషయం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదస్సులు 30 రోజులు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. రైతులకు మేలు జరిగే విషయం చాలా ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో సమస్యలు గ్రామంలో ఉన్నవాడిని కాబట్టి ఆ గ్రామంలో రెవెన్యూ సదస్సులో ఉన్నప్పుడు డిప్యూటీ ఎంఆర్ఓ గారిని ఆ ప్రజలకి ఏం జరగాలనేది నేనే స్వయాన క్వశ్చన్ వేసిన తర్వాత మీరు కూడా అందరూ కూడా విన్నారు. ఆ క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పారు. నేను కూడా ఆయన వాళ్ళకి మరి డిపార్ట్మెంట్కి కూడా చెప్తున్నా, ఈరోజు సమస్య విని సమస్య మరి పక్కన పెట్టద్దండి. ఖచ్చితంగా 45 రోజుల టైం ఏముందో ఖచ్చితంగా 45 రోజుల్లో పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి నేను మరొకసారి మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే ఎంతోమంది తాత ముత్తాతల నుంచి ఉండి ఆ పొలాల్లోనే బతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ గత ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఈ భూములు అది అన్యాకృతం చేసి ఇది కొత్త పద్ధతి ఆన్లైన్లో అనేది ఆ పద్ధతి వచ్చిన తర్వాత ఉన్న భూముల్ని తీసేసి ఇంకొకరు ఆన్లైన్లో ఎక్కించుకొని అది కూడా ఆన్లైన్లో ఎందుకు ఎక్కిస్తారో ఏం కథ వాళ్ళు ఎన్నో తాత ముత్తాతల నుంచి ఉన్న భూముల్ని కొన్ని లాలోచి పడి ఆ భూములు వేరే వాళ్ళకి ఎక్కించిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ కూడా బ్యాంకులు కూడా ఆన్లైన్లో పేపర్లు ఈ పట్టాలు ఇవన్నీ చూడరు, ఆన్లైన్ చూస్తేనే అప్పులిచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి రెవెన్యూ వాళ్ళు కూడా దీన్ని బ్యాంకు వారు కూడా మనవి చేయాలా. ఇలాంటిది ఏదైనా ఉంటే ఆ బ్యాంకు వారు కూడా, బ్యాంకు వాళ్ళు వచ్చినారు ఎవరైనా రాలేదా, దీనికి రాలేదా, వాళ్ళని కూడా రెవెన్యూ నెక్స్ట్ బ్యాంకు వారిని పిలిపించుకొని రేపొద్దున ఇలాంటి పొలాలు మా దగ్గరికి వచ్చిన తర్వాత క్లారిటీగా ఉందా, ఆన్లైన్లో ఉందా, అడంగల్లో ఉన్నావా లేదా అని క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే మీరు బ్యాంకులో అప్పు ఇవ్వాలని చెప్పేసి కూడా రెవెన్యూ వాళ్ళు మీరు ఖచ్చితంగా వాళ్ళకి బ్యాంకర్స్కి చెప్పాలి. ఏమైపోయిందంటే బ్యాంకులో అప్పు తీసుకున్నాము, బ్యాంక్ కూడా నన్ను నమ్మినాక మీరంతా నమ్మేవాడు అనేది కూడా దళాధికారులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రోత్సహించకుండా మన భూమి మీ హక్కు అనే విధంగా ప్రజలు బేలు చేసేదానికి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అన్ని విధాలుగా 30 రోజుల పాటు ఆయన ఈ రెవెన్యూ సదస్సులు పెట్టారు. కాబట్టి ఆ సదస్సుకి న్యాయం జరగాలంటే మీరు బాధ్యతగా తీసుకొని విఆర్ఓలు కూడా లాలోచి పడకుండా, నేను ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి, నేను ఎన్నోసార్లు నా దగ్గరికి ట్రాన్స్ఫర్ కోసం వచ్చిన తర్వాత ఎన్నో నాకు అడిగిన సమస్యలు ఎవరు ఏం కాదు, నా ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి కళ్ళు ముచ్చుకొని నేను లెటర్ ప్యాడ్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి నాకేమి నన్ను గెలిపించిన ప్రజలకు మేలు జరగాలనే విషయంగా నేను కళ్ళు ముచ్చుకొని లెటర్లు ఇచ్చి డిపార్ట్మెంట్ని నా నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలని చెప్పి తెలుసుకున్నాను. కాబట్టి ఏమాత్రం మీకు విశ్వాసం ఉంటే నా పైన మీకు ఖచ్చితంగా ప్రజలకి మేలు చేయాలని చెప్పి సందర్భంగా ప్రతి డిపార్ట్మెంట్కి కూడా నేను మనవి చేసుకుంటున్నా. ఈ సమస్య ఇంకొకసారి కూడా రైతన్నలు కూడా మీరు కూడా మీ పొలాలు మీరు జాగ్రత్త పెట్టుకోవాలా. మీ పొలాలు ఏదైనా సమస్యలు కూడా నేను కూడా విన్నాను, చాలా రోజుల నుంచి మేము అర్జీలు ఇచ్చినా మాకు కాదని అంటున్నారు. కాబట్టి గత టైంలో ఏం జరిగిందో ఇంకతో క్లారిటీగా డిప్యూటీ ఎంఆర్ఓ గారితో కూడా మీ ద్వారానే ప్రశ్నించి వాళ్ళని చేసే విధంగా కాబట్టి మీకు ఏ రోజు కూడా అన్యాయం జరగదని చెప్పి నేను మాట ఇస్తున్నాను. మాట ప్రకారంగా మీరు నెరవేర్చాలని చెప్పి ఖచ్చితంగా మీ భూమి మీ హక్కుగా మా రెవెన్యూ సదస్సు డిపార్ట్మెంట్ కూడా పనిచేసి పెడుతుందని చెప్పి అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా చక్కగా
ఏదైనా ఉంటే ఆ సమస్యలు కూడా చక్కగా వాళ్ళకి చెప్పడం, అర్జీ ద్వారా మీరు ఇవ్వండి. మీ భూమి